చాలా చాలా ఉన్నాయి ఇట్లాంటివి. ఈ అమీర్పేట్ చౌరస్తాలో ఉంటుంది, ఎస్ఆర్ నగర్ పోయి యూటర్న్ చేసుకురావాలి. ఎస్ఆర్ నగర్ పోయి యూటర్న్ చేసుకుని రాను కిలోమీటర్ పోను కిలోమీటర్ 2 కిలోమీటర్లు వెళ్ళాలి. ఇట్లా డైరెక్ట్ వెళ్తేనేమో 100 మీటర్లు కూడా ఉండదు అది సిగ్నల్ నుంచి ఆ పక్కకి మళ్ళడానికి. కానీ ఎస్ఆర్ నగర్లో యూటర్న్ పెట్టిండాడు. ఇట్లా ఉంటుంది పంచాయతీ అంతా. మళ్ళీ వీళ్ళ టార్గెట్ అంతా కూడా ఇక పెద్ద పెద్ద కార్లు ఇవి ఉండవు, ఇక ఉండేదంతా బళ్ళు, ఆఫీసులకు వెళ్ళే వాళ్ళే టార్గెట్ వీళ్ళకి. ఏదో ఆదమర్చి కంగారులో ఇక టైం అయిపోయిందని జస్ట్ అట్లా రాంగ్ రూట్ కొట్టినట్టు అయిపోయింది, కథం. ఇక వాడు ఏడున్నాడు కూడా తెలియదు. ఇక వాడు ఏదో పొదల్లో దాక్కుని ఇక దొంగల్లాగా ఫోటోలు తీసాడు. దొంగల్లా ఫోటో తీశారు వీళ్ళు. ఈ ఓఆర్ఆర్ ఈ హైవేల మీద అయితే ఇంకా దారుణం. చెట్ల పొదల మధ్యలో కూర్చొని స్పీడ్ కెమెరాలు పెట్టుకుని కొడతా ఉంటారు ఇక చలానాలు. ఇక ఆరాంసే కూర్చుంటాడు వాడు, టిఫిన్ చేస్తాడు, వచ్చుతాడు, కూర్చుంటాడు. ఇక కనపడిన దాన్ని అలా కొట్టుడే కొట్టుడు. ఇక ఇది వ్యవస్థ. ఇక 239 కోట్లు ఏముంది, ఇక ఎక్కువే వసూలు చేయొచ్చు ఇట్లయితే. కొట్టుడే ఇక ఫోటో. ఒక్కొక్క చోట అయితే ఇంకా ఘోరం. ఈ మార్షల్స్ ఎవరిని పెట్టిరు, హైడ్రా పోలీసులు అని పెట్టిరు ఈ మధ్యన రోడ్ల మీద. ఇక వాడిగా నాకు తెలిసి పర్మనెంట్ వాడికి కూడా ఉండదు అంత. ఇది చాలా రెక్లెస్గా ఉంటాడు. ఇక ఓవర్ స్పీడ్ వస్తున్న బండికి అడ్డంగా పోతాడు వీడు. ఆడు బ్రేక్ పడకపోతే ఇక అంతే, కథం. ఇక అంత ఘోరంగా ఉంది ఇప్పుడు వ్యవస్థ. ఈ హైడ్రా పోలీసులు అని పెట్టిర్రు, మరి వాళ్ళకి ఏం అర్హత ఉందో ఏముందో ఏమి తెలియదు. కానీ వాడు ఇక రుబాబు చెలాయిస్తాడే, నువ్వు తీ పక్కది బండి, ఎవడైతే నాకేంది.